ఇప్పటికీ నమ్మేవాళ్ళు ఉన్నారు. ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఓకే. సంఖ్య తగ్గుతూ వచ్చింది. మొదట్లో ప్రతి ఒక్కడు పవన్ అంత నిజాయితీ పరుడు లేడని అనుకున్నాను. ఎందుకని తను మాట్లాడిన మాట ఈవెన్ నేనైనా సరే మెస్మరైజ్ అయ్యా. ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చినోడు, సినిమా యాక్టర్ తమ్ముడు, అక్కడ కూడా అతని ఇమేజ్ ముందు ఇతను నలిగిపోయి ఉండేవాడు. ఇప్పుడు చూడండి ఒక సొంత ఇమేజ్ సంపాదించుకున్నాడు, ప్లస్ మంచి చేస్తానంటున్నాడు, అది చేస్తానంటున్నాడు, ఇది చేస్తానంటున్నాడు అన్నటువంటి ఓ పాజిటివ్ ఇమేజ్ నేను కూడా ఫీల్ అయ్యాను. కానీ ఎప్పుడైతే తన వ్యూహం నాకు ఎప్పుడు అర్థమైంది, 2019లోనే అర్థమైంది. 2019లో అప్పటిదాకా తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించినోడు ఒక్కసారిగా మాట మార్చేసి జగన్ గద్దెనెక్కనివ్వను అన్నప్పుడు 2014లో ఆ మాట అనడానికి అర్హత ఉంది. 2019లో జగన్ని గద్దెనెక్కనివ్వను రాసుకోండి మీరు అనేటువంటి మాట ఎప్పుడైతే అన్నాడో, అంటే నువ్వు వస్తానంటున్నావా? లేదు, నువ్వు పోటీ చేసింది 139 స్థానాలు, నువ్వు వస్తానంట్లా, నువ్వు వస్తానన్న భరోసా ఇవ్వట్లేదు, జగన్ గద్దెదించుతాను, అదే గద్దెనెక్కనివ్వను అంటున్నావు. అంటే ఏంటి? మళ్ళీ చంద్రబాబుని అధికారంలోకి తీసుకొస్తాను, అంతే కదా. ఇంకోటి బీజేపీతో కాకుండా ఇప్పుడు ఈయనకి బీజేపీకి ఏం చెడింది, ఈయనకి తెలుగుదేశానికి చెడిన దానికి ఒక అర్థం ఉంది. బీజేపీకి ఈయనకి చెడిందే ఉంది అసలు ప్రాక్టికల్గా చెప్పాలంటే. హోదా గురించి అంతకుముందు ఎప్పుడో మాట్లాడేశారు, అయిపోయింది కదా. మరి అప్పుడు బీజేపీతో కలిసి ప్రయాణించవచ్చు కదా ఈయన. అంటే భారతీయ జనతా పార్టీని కూడా ఎదగనివ్వకుండా తెలుగుదేశం పార్టీ కోసం తనని